ఒక నిమిషం. దీని మీద ఆల్రెడీ ప్రశాంత్ వర్మ నన్ను కలిసినప్పుడు మాట్లాడడం జరిగింది డైరెక్టర్గా. నిరంజన్ రెడ్డి గారు అవైలబుల్ లేకుంటే ఆ రోజు నేను చెప్పాను, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రోజు వచ్చేలాగా ట్రై చేసుకోండి, 12th, 13th, 14th, 15th ఇలా. సో అప్పుడు ప్రశాంత్ వర్మ గారు చెప్పింది, వాళ్ళు మేజర్గా హిందీ టార్గెట్ చేస్తున్నాం సార్, హిందీ మాకు 12th రావాలి, వేరే ఆప్షన్ లేదు అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రశాంత్ వర్మ చెప్పిన దాని ప్రకారం హనుమాన్ హిందీ బేసిక్గా వాళ్ళు మేజర్గా చూస్తున్నారు కాబట్టి హిందీకి వచ్చే వరకు వాళ్ళకి ఫ్రైడేనే రిలీజ్ ఉండాలి, కాబట్టి అది మారడానికి ఛాన్స్ లేదు. సో గుంటూరు కారం ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో ఫిక్స్ అయ్యి పెద్ద స్టార్ సినిమా కాబట్టి వాళ్ళకి 7 days వీక్ కావాలనే చూస్తారు, వాళ్ళు మారడానికి ఛాన్స్ లేదు నాకు తెలిసి. ఆ 2 సినిమాలు ఆ రోజు వచ్చే అవకాశాలే ఉన్నాయి. బట్ ఇంకా ఎఫర్ట్స్ పెడతాం దానిపైన కూడా, ఏమాత్రం అవకాశం ఉన్నా ట్రై చేస్తాం. అండ్ 13th ఒక ఫిలిం, 14th ఒక ఫిలిం ఉంటుంది మనకు. దయచేసి అదే మళ్ళీ ఇందాకే నేను చెప్పాను కదా, క్వశ్చన్ అండ్ ఆన్సర్లో మీరు ఏదో అడుగుతారు, మేము ఏదో చెప్తాము, దాన్ని హైలైట్ చేసి పంపించద్దు. ఇది ఎందుకంటే హెల్దీ కోసం చేసిన ప్రయత్నం, నేను అందరం అప్రిషియేట్ చేసి మీరు కూడా అప్రిషియేట్ చేసి దీన్ని ప్రాపర్గా తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. ఫ్యాన్స్ ఎలా ఉంటుందంటే మా హీరో వెనక్కి తగ్గారు, సో వాళ్ళు డెఫినెట్గా దీన్ని ఒక అంశంగా చేస్తారు కదా. కాదు ఇందాక ప్రసన్న చెప్పారు కదా, ఒక హీరో ఇంత ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటున్నాడంటే వాళ్ళు ఆ హీరో ఫ్యాన్సే కాలర్ ఎగిరేయాలి. అరే కోఆపరేట్ చేసినంత కాలర్ ఎగిరేయాలి. ఇది అంత ఈజీగా, ఇందాక దాము గారు చెప్పారు కదా, ఒక నిర్ణయం మేము తీసుకోవాలి, కాపీ రెడీ పెట్టుకొని ఓ 3-4 వారాలు వెనకకి వెళ్ళాలి అంటే ఒక ప్రొడ్యూసర్కి ఆ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది తెలుసా? ఎకానమిక్స్ చాలామందికి తెలియదు. అంటే మాకు ప్రొడ్యూసర్గా ఎవ్రీ రూపీ క్యాలిక్యులేటెడ్. 1 month వెనకకి వెళ్ళాలంటే 1 month కాపీ రెడీ అయిపోయి మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసేసి పుష్ చేయాలి రిలీజ్. అంత డ్యామేజ్ ఉంటుంది ప్రొడ్యూసర్కి. అలాగే హీరో కూడా సంక్రాంతికి ఉండే కిక్కు వేరే దగ్గర తగ్గుద్ది. సోలో మా లెక్కన సోలోకి వచ్చినప్పుడు అక్కడ ఎకానమిక్స్ వైజ్గా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 5 సినిమాలతో పాటు వచ్చే కంటే సోలోకి వస్తే అక్కడ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. కానీ ఆ సంక్రాంతి అనే వరకు మనకు ఆ కోడి పందాల్లాగా మన సినిమా రావాలి, ఏదో జరగాలనే ఒక అదేమంటుంది ఎంతుజాదం ఉంటుంది అంతే. ఓకే, దయచేసి వేరే వేరే టాపిక్లు వద్దండి. ఒక్క నిమిషం. బాగుంది, మన కంటెంట్లో మన సత్తా ఉంది, మనకు ఆ దైవ ఆశీస్సులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఆదరిస్తారు, హక్కును చేర్చుకుంటారు, పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు. కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు, కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు. ఇట్స్ ఓకే. ఈరోజు కాదు రేపు చూస్తారు, రేపు కాకపోతే సెకండ్ షో చూస్తారు, సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు. బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా, ఎన్నో షో చూసినా సరే దీనికి మార్కులు పడతాయి. ఈ రోజున ఇందాక చిన్నవాడు సరే చాలా పెద్ద మనసుతో అన్నాడు, అన్ని సినిమాలు వెంకటేష్ సినిమా, నాగార్జున సినిమా, అలాగే మన మహేష్ బాబు సినిమాలు, అన్ని సినిమాలు ఆడుతాయి. ఈ సినిమాలు అన్నీ ఆడాలి, పరిశ్రమ పచ్చగా ఉండాలి. వాటితో పాటు మా ఈ సినిమా హనుమాన్ కూడా ఆడుతుంది, ఆడాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను, జరుగుతుంది. అండ్ ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో అన్నాను, దిల్ రాజు ఏంటి మన 2016-17లో మా 150 సినిమాను బాలకృష్ణ గారి సినిమా ఇంకోటి రిలీజ్ అయినప్పుడు, ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తాం, కొంచెం డిలే చేయొచ్చు కదా అని అంటే, సార్ అలా కాదు సార్, మా కంటెంట్ బాగుంటుంది, శతమానం భవతి అని, మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్, ఏం పర్వాలేదు అన్నాడు. ఓకే, అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాను. ఆ సినిమా కూడా బాగా ఆడింది. కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున ఈ సినిమా కూడా బాగా ఆడుతుంది. సో ఎందుకంటే దిల్ రాజు గారు లాంటి ఎంతో సీనియరు, ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, ఏ సినిమా ఏ సీజన్లో ఎలాగ ఆడుతుంది, ఒక్కో సినిమాకి ఎంత పటిష్టత ఉంటుంది, ఏ సినిమాకి ఎంత లాంజివిటీ ఉంటుంది, ఏ సినిమా ఎలాగ ఆదరిస్తారు, ఏ సీజన్లో అనేది బాగా తెలుసు. కాబట్టి ఈ సినిమా వస్తే కూడా ఈ సినిమాకు కూడా అంతటికి అంత ఆదరణ ఉంటుంది, అంత విజయం చవి చూస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున ఇతర క్యాస్ట్ గురించి చెప్పాలంటే అమృత అమ్మాయి హీరోయిన్గా ఉందన్నారు. గాడ్ బ్లెస్ యూ అమ్మా, ప్లీజ్ మీరందరూ రావాలి, యంగ్స్టర్స్ రావాలి. అలాగే నా స్నేహితుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి
నౌ వరలక్ష్మి శరత్ కుమార్. ఈ మధ్య కాలంలో అమ్మాయి సినిమాలు చూస్తూ వస్తాను. ఒక్కొక్క క్యారెక్టర్ ఒకలా చేస్తుంది. ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, ఏంట్రా బాబు అని చెప్పేసి, అంత పవర్ఫుల్గా చేస్తుంది. ఈ కేటగిరీలో మనకి ఇంత యంగ్ అమ్మాయిలు అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఒక కొత్త జోనర్లో కొత్తగా ఉంటుంది. అండ్ ఇలాంటి వరలక్ష్మి లాంటి ఆర్టిస్టులు చూసిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేయబడతాయి. సో అదే అన్నాను, చెన్నైలో ఉన్నావా, ఇక్కడ ఉన్నావా వరలక్ష్మి అంటే ఇక్కడే ఉన్నాండి, ఇక్కడే ఉన్నామా, నీకు బోర్డులో అవకాశాలు వస్తాయి కాబట్టి తెలుగు ఇండస్ట్రీని హక్కు చేర్చుకుంటుంది, పైగా తెలుగు అమ్మాయి కాబట్టి అని చెప్పాను. సో ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మ, గాడ్ బెస్ట్. అలాగే విలన్గా చేసినటువంటి వినయ్ చాలా వెరీ పవర్ఫుల్గా చేస్తారు. వినయ్ ప్లీజ్ 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 స్టే స్టే స్టే. వినయ్ వండర్ఫుల్, యూ లుక్ డ్యామ్ గుడ్, లైక్ ఏ హాలీవుడ్, యూ లుక్ ఏ హాలీవుడ్ విలన్ అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్